నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మండలంలోని సబ్సిడీ రుణాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమైందని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. ఈ సందర్భంగా అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సింగయ్య ఏఎస్ఎన్తో మాట్లాడారు. సబ్సిడీ రుణాలకు సంబంధించి ఈ నెల 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు OBMS వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండలంలోని బ్యాంక్ లింక్ యూనిట్లు 17 యూనిట్లు మంజూరయ్యాయని, ఇందులో BCAలకు 6 యూనిట్లు, BCBలకు 2 యూనిట్లు, BCDలకు 6 యూనిట్లు, BCEలకు 3 యూనిట్ల చొప్పున మంజూరు చేశారని ఎంపీడీఓ తెలిపారు. BCలకు, EBCలకు యూనిట్ విలువలలో 40 నుంచి 50% సబ్సిడీ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లను సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. అద్దంకి మండలంలో BC యాక్షన్ ప్లాన్ కింద వెనుకబడిన తరగతుల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం కోసం యాక్షన్ ప్లాన్ అప్రూవ్ అయింది. దీంట్లో BCA కులాల వరకు 6, BCB కులాల వరకు 2, BCD కులాల వరకు 6, BCE కులాల వరకు 3, మొత్తం 17 యూనిట్లు 33 లక్షల రూపాయలతోటి మంజూరు అవ్వడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులు, ఆసక్తి కలిగిన లబ్ధిదారులు నేటి నుంచే 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్లో OBMS సైట్ ద్వారా ఈ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు స్వీకరించడానికి సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నారు. ఈ పథకాలకి ఒక్కొక్క యూనిట్కి 50% నుంచి 40% నుంచి 50% వరకు సబ్సిడీ ఉంది. దీన్ని అర్హులైనటువంటి వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే EBC కేటగిరీ కింద కూడా కమ్మ కార్పొరేషన్ నుంచి 7, రెడ్డి కార్పొరేషన్ నుంచి 4, మొత్తం 11 యూనిట్లు మంజూరైనాయి. అలాగే 2 జనరిక్ మెడికల్ షాపులు కూడా మంజూరైనాయి. మొత్తం 13 యూనిట్లు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఇవి మంజూరైనాయి. వీటి కూడా దరఖాస్తులు OBMS వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో స్వీకరిస్తారు 19వ తేదీ వరకు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సంబంధిత సచివాలయంలో సంప్రదించి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఈ అప్లికేషన్ని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు మరియు రీటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాయని CPM పార్టీ అద్దెంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. అద్దెంకి విద్యుత్ భవనంలో బుధవారం జరిగిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో వామపక్ష పార్టీల నేతలు హాజరై విద్యుత్ ఛార్జీలు నియంత్రించాలని మస్తాన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ పక్కన పెట్టి పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. విద్యుత్ వినియోగదారులు వాడుకున్న విద్యుత్ కంటే అదనంగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం విడ్డూరంగా ఉందని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఈరోజు కరెంటు నియంత్రణ మండలి దీనికి సంబంధించినటువంటి 2024-25కి సంబంధించినటువంటి కరెంటు ఛార్జెస్ దాని మీద టారిఫ్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రకరకాల ఆందోళనలు, పోరాటాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు అద్దంకి DE ఆఫీస్ వద్ద ఈరోజు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో మేము పాల్గొనడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ఈ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక పక్క మేము కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్తున్నారు, కానీ పెంచినాటిని గురించి మాత్రం మాట్లాడట్లేదు. ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాలు ఈరోజు కరెంటు ద్వారా పడతా ఉన్నాయి. కరెంటు వాడుకున్న ఛార్జీల కన్నా అదనమైనటువంటి ఛార్జీలే ఎక్కువగా ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని, 2022లో వాడుకున్న దానికి అదనంగా ఛార్జీలని, రకరకాల పేర్లతోటి ఈరోజు వాడుకున్న దానికన్నా అదనంగా ఈరోజు కరెంటు ఛార్జీలు ప్రజలపైన వేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విధానాలని వ్యతిరేకించి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలను మేము అమలు చేయమని చెప్పేసి మాటిచ్చి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దానికోసం ప్రజలపైన భారాలు చేసేటువంటి విధానాలను ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఈ నియంత్రణ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రకటించింది, కరెంటు సంస్థలు ప్రకటించినటువంటి టారిఫ్ని మేము తీవ్రంగా
వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలపైన భారాలు మోపుతామని. ఇది గత ప్రభుత్వం పెంచిన రేట్లు అంటున్నారు. గత ప్రభుత్వం పెంచిన రేట్లే, కానీ మేము వచ్చిన తర్వాత ఈ రేట్లు ఉండవని చెప్పింది ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత ఇట్లాంటి రేట్లు మేము సర్దుబాటు ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలన్నీ రద్దు చేస్తామని చెప్పింది. మేము దాన్ని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం పెంచింది, దానికి మూల్యం చెల్లించుకుంది, వాళ్ళ ఇంటికి పోయారు. మీరు కూడా అదే రకంగా దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలపైన విద్యుత్ భారాలు, విపరీతమైనటువంటి భారాలు వేయటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే వాళ్ళు చేసింది మేము చేస్తామని చెప్పేసి విధానం చెప్తాం, అదే చెప్పండి. మేమేం కాదనట్లేదు. మా విధానం ఇది, ఆ ప్రభుత్వం చేసింది, దాన్ని మేము అమలు చేస్తామని అంటే ఎలా ఉంది? మేము వచ్చే సంవత్సరం పెంచమని చెబుతున్నారు, కానీ పెంచిన దాని గురించి మేము అడుగుతా ఉన్నాం. దీంతోపాటు కరెంటు స్మార్ట్ మీటర్లు, ఈరోజు ప్రధానంగా స్మార్ట్ మీటర్లు టీఆర్సీ కమిటీ వారు ఈ మధ్యకాలంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ప్రజాభిప్రాయ సేకరణ అనేది సేకరించుతున్నారు. అందులో భాగంగా మేము వామపక్షాలను మేము ఇద్దరం ఒకటి వచ్చి చర్చలు పాల్గొనడానికి వచ్చాము. డిఈ గారు ఉన్నారంటే ఉండి కొద్దిగా టైం ఉంది అంటే కళ్యాణ్ సార్ మాట్లాడమని చెప్పి వచ్చాం. అంటే మేము చెప్పేది ఏంటంటే విద్యుత్ ఛార్జీల మీద గత ప్రభుత్వం సబ్ ఛార్జీలని, విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలన్నీ, వినియోగ ఛార్జీలు, రకాల ఛార్జీలు వేసి ప్రజలకు నడ్డి విడిచిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి మేనిఫెస్టోలో పెంచింది. మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎట్లా పెంచాలి, ఏ రకంగా పెంచాలనే ఉద్దేశంతో ఈఆర్సీని అడ్డం పెట్టుకుని ఈఆర్సీ ద్వారా ప్రజలకి నెత్తిన భారం వేస్తానికి సిద్ధమైంది. దానికి వామపక్షాలుగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకటి వీళ్ళు విద్యుత్ సంస్థలు చేసిన తప్పు ఏంటంటే త్రేపరణ సేకరణ అంటే ముందుగా దాన్ని బాగా పబ్లిక్ చేయాలి, అందరినీ బాగా ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసి అందరి అభిప్రాయాలు సేకరణ తీసుకుంటే దానికి ఒక రిజల్ట్ వచ్చింది. అలా కాకుండా తూతు మంత్రం మేము పెట్టాము చేసామన్నట్టుగా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకనే వామపక్షాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చాము డిఈ గారికి. ఆ రిప్రజెంటేషన్ వారి ద్వారా పైకి పోతామని చెప్పి మేము కోరుకుంటున్నాం. విద్యుత్ మీటరు వాడినప్పుడు చార్జెస్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ తో ఫెసిలిటీ ఉంది, దాన్ని సేఫ్ కస్టడీ. అద్దంకి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మండల విద్యాశాఖ తరపున ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో ఉన్న లక్కరాజు ఎయిడెడ్ స్కూల్లో బుధవారం సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయగా ఎంఈఓ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాట ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించాయి. లక్కరాజు రామయ్య ఎయిడెడ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలతో పాఠశాల ఆవరణంలో సంక్రాంతి పండుగ కళ ఏర్పడింది. ప్రతి విద్యార్థి చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని లక్కరాజు లక్ష్మీకుమార్ పేర్కొన్నారు. కరిమంచు
అద్దంకిలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతుండటంతో వ్యాపారస్తులు కూడా వారికి సహకరించి షాపుల ముందు ఎటువంటి భారీ వాహనాలు పార్కింగ్ చేయించవద్దని అద్దంకి సిఐ కృష్ణయ్య అన్నారు. అద్దంకి వాసవి కళ్యాణ మండపంలో పట్టణంలో ఉన్న వ్యాపారస్తులతో సిఐ కృష్ణయ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు సరుకు దించేందుకు సమయం పెట్టుకుని ఆ సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకుని దించుకోవాలన్నారు. షాపుల ముందు ఎవరైనా భారీ వాహనాలు పార్కింగ్ చేస్తే ఒప్పుకోవద్దని సూచించారు. వ్యాపారస్తులు కూడా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టి పోలీసు వారికి సహకరించాలని సిఐ కృష్ణయ్య తెలిపారు. అలాగే ప్రతి షాపులో సీసీ కెమెరాలు నమస్కారం. అలాగే అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ఈ కిరాణా మర్చెంట్ కానీ వ్యాపారస్తులను ఉద్దేశించి ఈరోజు ఒక మీటింగ్ లాగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు అద్దంకిలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతున్నందువల్ల ఈ హెవీ వెహికల్స్ ఈ నామ్ హైవే ఉండడం వలన ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చి వీళ్ళ సలహాలు తీసుకొని షాపుల ముందు వెహికల్స్ ఆగకుండా ఈ వీళ్ళకి వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి ఈ సరుకులు కానీ లోడింగ్ కానీ అన్లోడింగ్ ఎలా చేయాలి, ఏ టైమింగ్స్ లోపల చేయాలి అనే దాని గురించి ఈ యొక్క అసోసియేషన్ మెంబర్స్తో ఈరోజు ఈ కళ్యాణ మండపంలో చిన్న మీటింగ్ లాగా కండక్ట్ జరిగింది. భవిష్యత్తులో మన ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి సహకారం కూడా తీసుకొని షాపుల మీద ముందు కానీ ఈ తోపుడు బళ్ళు కానీ బయట నుంచి వచ్చే లోడింగ్ వెహికల్స్ కూడా తొందరగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే వచ్చిన వెహికల్స్ని తొందరగా అన్లోడ్ చేసేసి వీళ్ళని తొందరగా పంపించేస్తే ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుంది. అలాగే వీళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకున్నాము, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అవన్నీ కూడా పాటించి ఈ ట్రాఫిక్ అద్దంకిలో ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ మెయిన్ కూడల్లో బస్ స్టాండ్ సెంటర్ కానీ ఇటు పోలీస్ స్టేషన్ రోడ్డు కానీ ఈ ఏరియాలో ఉన్నటువంటి కిరాణా షాపుల ముందు కానీ అది ఏ షాప్ అయినా సరే ఐరన్ షాపులు కావచ్చు ఏదైనా వీళ్ళంతా అసోసియేషన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఈ వాసవి కళ్యాణ మండపంలో పిలిపించి మీటింగ్ పెట్టాము. తొందరగా ఈ యొక్క సమస్యల్ని మనం వీళ్ళ యొక్క సహకారంతో ఈ సమస్యల్ని ట్రాఫిక్ సమస్యలను తొందరగానే మనం క్లియర్ చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ట్రాఫిక్ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లా మన హైవేలో కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. తొందరగానే ఈ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి కోరుకుంటున్నాం. పంగులూరు మండలం చందలూరు గ్రామంలో పెంట్యాల రామాంజనేయులకు చెందిన రెస్టారెంట్లో బుధవారం ప్రమాదవశాత్తు వంటగదిలో మంటలు చెలరేగడంతో సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లింది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఫైర్ ఇంజిన్తో మంటలు అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. ముందుగా మహిళా భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరుప్పాయి ప్రవచనాలు చేసి అమ్మవారికి సారె సమర్పించారు. మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించి తిరుప్పాయి ప్రవచనాలు విష్ణు సహస్ర పారాయణం చదవడం జరిగింది. అద్దంకిలో గల ఆధ్యాత్మికత కలిగినటువంటి మహిళలందరూ కలిసి తిరుప్పావై మార్గశిర మాస సందర్భంగా మొదలుపెట్టినటువంటి 30 సంవత్సరాల అమ్మ ఆండాళమ్మ తల్లి వినిపించినటువంటి ఆధ్యాత్మిక తత్వచింతనను ఈ మహిళలందరూ కలిసి ఈరోజు ఇక్కడ స్వామివారికి వారి యొక్క ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పాసురాన్ని నివేదన చేయడం జరిగింది. దానితో పాటుగా వీరు విష్ణు సహస్రనామం చదవడం జరిగింది. అలాగే ఆండాళమ్మ అనేటటువంటి తల్లి ప్రతి స్త్రీమూర్తిలో ఉంటుంది కనుక దేవీ దేవతల్లో కూడా అమ్మవారి శక్తి రూపంలో కొలువై ఉంటారు కనుక లక్ష్మీ నరసింహస్వామి సహిత ఈ దేవాలయంలో అమ్మవారికి సారెను కూడా సమర్పించడం జరిగింది. ఆ సారెలో కూడా వివిధ రకాలైనటువంటి వస్త్రములతో పాటుగా చలిమిడి, వడికట్టు బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి ఫలాలు, పూలు, పండ్లతో సమర్పించడం జరిగింది. ఈ ధనుర్మాసంలో ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుంది అంటే పాసురాల రూపంలో ఇది దక్షిణాయన కాలము, ఉత్తరాయణంలో అంటే ఊర్ధ్వ దిశకి ప్రతి మానవుడు కనుక గమనించాలి అంటే మనకు ఉన్నతి కలగాలి అంటే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఆచార్యుల ద్వారా కలుగుతుందని, ఆచార్యుల ద్వారా అమ్మవారిని చేరి అమ్మవారి ద్వారా అయ్యవారిని పొందాలని
ఈ పాసురాల్లో ఆండాళమ్మ తల్లి ఏ విధంగా నివేదన చేయడం జరిగిందో అదేవిధంగా ఈ స్త్రీలు అందరూ కూడా ఆధ్యాత్మికతని పెంపొందించడం కోసము ఆండాళమ్మ తల్లిలాగా అద్దంకి ప్రజలందరూ తెలుసుకునే విధంగా వారి యొక్క దైవిక నడకను ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలన్న తపనతో ఆ సదుద్దేశంతో మన హిందూ సంప్రదాయ సంస్కృతులన్నీ కూడాను ఎక్కడా కనుమరుగు కాలేదు, మా స్త్రీమూర్తులు ఇంకా నిండుగానే కొలువై ఉన్నాయి అని అందరికీ తెలియచెప్పడం కోసం ఒక చిన్నపాటి ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని అమ్మవారు అయ్యవారు ఎంతో హృదయంగా ఆహ్వానించారు, మా అందరికి ఆశీర్వాదం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి వారికి తిరుప్పావై అంటే విష్ణు చిత్తుల వారి కుమార్తె అయినటువంటి ఆండ్రాళమ్మ వారు చిన్న వయసు నుంచే ఎంతో అతి భక్తితో వాళ్ళ తండ్రి కట్టిన పూలమాలల్ని చక్కగా తను అలంకరించుకొని స్వామివారికి పంపిస్తూ ఉండేది. అది తెలియదు, ఎవరికీ కూడా తెలియదు. అది ఆవిడ చేస్తున్న పని కూడా అద్దంలో వేసుకొని అద్దం ముందు నిలబడి చక్కగా పరవశించిపోతుంటే అప్పుడు స్వామివారు వేసుకుంటారని. ఒకరోజు తండ్రి వారు పూలమాలలో నుంచి ఒక వెంట్రుక తీశారు. ఇదేంటి, నేను ఎంత భక్తి శ్రద్ధలతో కట్టాను కదా పూలమాల, వెంట్రుక రావటం ఏంటి అని అనుమానం వచ్చిందంట వాళ్ళ తండ్రి గారికి. కానీ ఆయన ఏం జరిగిందా, లోకము నాలో ఏం తప్పు జరిగిందా అని అన్వేషణ చేస్తూ ఉంటే వాళ్ళ పాప రోజు ఆ పూలమాల వేసుకొని చక్కగా స్వామివారికి సమర్పిస్తుందని వాళ్ళ తండ్రి ఎంతో బాధపడ్డారంట. కానీ స్వామివారు విష్ణు చిత్తుల వారికి దర్శనమిచ్చి మీ అమ్మాయి ఆండ్రాళ్ళ అమ్మవారు అంటే గోదాదేవి రూపంలో మీ అమ్మాయి జన్మించింది, అందువల్ల నా మాలను ఆవిడ కైంకర్యం చేసుకొని నాకు పంపిస్తుంది, అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ప్రతిరోజు ఒక గోపికని నిద్రలేపి చక్కగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్తూ వచ్చింది. అలాగ చేసింది కాబట్టి రోజుకొకరు చొప్పున 10 మంది 30 మంది పాసురాలతోటి తిరుప్పావై అనే ప్రవచనాన్ని స్వామివారు అమ్మవారికి అంకితం ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమానికి మనం రోజు అద్దెంకులో గీతా మందిరంలో చేస్తున్నాం, మాధస్వామి గుడిలో చేస్తున్నాం, నరసింహస్వామి దేవాలయంలో కూడా రోజు చేస్తున్నారనే సంగతి తెలిసి అనుకోకుండా యాదృచ్ఛికంగా సారి సమర్పిద్దామని నిన్న ఉదయం 11 గంటలకు అనుకున్న వెంటనే మెసేజ్ పెట్టాము. ఆ సంకల్పానికి ఇంతమంది సహాయ సహకారాలు అందించి వారి చేతులతో స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇది చాలా సంతోషము. ఇలాగ ఎప్పుడు కూడా మనం అందరం కలిసిమెలిసి ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పుండొచ్చు ఒప్పుండొచ్చు ఏదైనా కూడా సర్దుపై పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలని, రాబోయే విపత్తుల నుంచి మనం దేశాన్ని కాపాడుకోవాలని ఇలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.